సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి నా దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్దాం. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 15వ వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారం నేనును వారిని లోకములకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అవశ్యం సమయం ఇంకా ఉందలే అని రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? రక్షణ అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనిషికి రక్షణ అనేది కలుగు చేశాడు. ఎప్పుడు కలుగు చేశారు అని అంటే, జగత్తుకి పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకొని తర్వాత తల్లి గర్భమున పిండంగా ఏర్పరిచి తర్వాత ఈ లోకానికి పంపించిన తర్వాత ఈ లోకంలో ఉండే విధానం, తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం చేరాలి అని దేవుడు మనిషికి రక్షణ అనేది ముందే చేశాడు. కానీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు మనుషులు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే జరిగే విధానం ఏంటంటే, ఏం జరుగుతుంది అని అంటే చాలా ప్రమాదం అనేది ఉంది. ఎంతటి ప్రమాదం అనేది ఉంది అని అంటే, అసలు నీకు రక్షణ ఎలా కలుగుతుంది అని అంటే, ఒకటి, నువ్వు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను నీ హృదయంలో ప్రతిష్ఠించినప్పుడు, నీ నోటితో యేసు ప్రభువా అని నువ్వు ఒప్పుకొని, నీ పాపాలు ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీకు రక్షణ అనేది కలుగుతుంది. నేలలో బాప్తిస్మాలు అయితే తీసుకున్నారు, కానీ నీ మనసు అయితే మారిందా? మారు మనసు పొందావా? నువ్వు మారు మనసు పొందకుండా నేలల్లో బాప్తిస్మం తీసుకున్నా నీ దేహం శుద్ధి అవుతుందిలే, కానీ నీ హృదయం శుద్ధి అవుతుందా? అవదు. రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదం అంటే చాలా ప్రమాదం అనేది ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన చెబుతున్న విధానం ఏంటంటే, తండ్రి నేను వీరి కోసం మొరపెట్టుకుంటున్నాను తండ్రి, వీళ్ళ తొందరగా తీసుకుపోయి నరకంలో పడే తండ్రి అనలేదు. అయ్యా నేను వీళ్ళ కోసం మొరపెట్టుకుంటున్నాను, వీళ్ళ దుష్టు నుండి కాపాడుండి ఆయన, సత్యం నందు ప్రతిష్ఠ చేయండి ఆయన. ఎందుకంటే ఈ లోకం విడితే ప్రమాదకరమైనది, భయంకరమైనది ఉంది నరకం. ఆ నరకానికి వీళ్ళు వెళ్ళిపోయి భరించలేరు నాయన. ఇక్కడొచ్చే శ్రమలు కానీ, ఇక్కడొచ్చే బాధలు కానీ, ఇవన్నీ కూడా ఎంతకాలం అంటే నీకు కొంతకాలమే ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చదువు ఎంతవరకేనంటే కొంతకాలానికి వరకే. తర్వాత వారికి జాబులు, తర్వాత వివాహాలు, తర్వాత పిల్లలు, వారికి పిల్లలు, తర్వాత ప్రతి ఒక్కడే కూడా మనిషికి లోకంలో ఎంతకాలం అని అంటే కొంతకాలం వరకు. మనిషికి శ్రమలు కూడా ఎంతకాలం అని అంటే కొంతకాలం వరకు, ఎప్పుడు కూడా ఉండవు. కానీ రక్షణను నిర్లక్ష్యం చేసి ఆయన పట్ల భయభక్తులు లేకపోతే నరకానికి వెళితే అక్కడ ఇక్కడ కొంతకాలం లాగా అక్కడ కొంతకాలం ఉండదండి. ఎంతకాలం ఉంటుందో తెలుసండి? యుగ యుగాలు నరక యాతన పడాలి, మహా బాధపడాలి. ఈ ఎండాకాలంలో ఎండ ఎక్కువైతేనే తట్టుకోలేకపోతున్నారు, ఏదైనా ఒక బాధ వస్తేనే తట్టుకోలేకపోతున్నారు, ఒక సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నారు. కానీ అక్కడ అగ్నిలోని ఆ శరీరం ఏమవుతుందని కాలిపోతుంది, మరలా వచ్చి ఒత్తుకుంటుంది, కాలిపోతుంది,
మరలా వచ్చాడు బ్రతుకుంటుంది. ప్రభువా అన్నా పట్టించుకోడు. నువ్వు ఏదన్నా కానీ ప్రభువారు అక్కడ కేకలు వేసినా కానీ పట్టించుకోడు. అక్కడ ఇక నీ పని ఎలా ఉంటుందంటే, అయ్యో అయ్యో నేను నిర్లక్ష్యం చేశానే, అయ్యో అయ్యో నేను సేవకులు చెబుతుంటే వినలేదే, ప్రభువు చెబుతుంటే వినలేదే, అయ్యో 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 ప్రభా నేను తప్పు చేశాను, ప్రభా నన్ను క్షమించు ప్రభా, ప్రభా 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 అని నువ్వు కేకలు పెట్టినా ఎన్నో అనమాట. అదేదో నువ్వు ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ప్రభువుకు మొరపెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. రక్షణను నిర్లక్ష్యం చేస్తే వచ్చే ప్రమాదం ఏంటంటే, నువ్వు ఈ లోకం విడిస్తే భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపో. అందుకని రక్షణను నిర్లక్ష్యం చేయకూడదండి. ఈ లోకంలో చూడండి, దేవుడు ఎన్ని ఏర్పరిచి మనిషికి ఇచ్చిండో చూడండి, ఎంత భద్రత అనేది ఇచ్చిండో మనిషికి. మనిషి అర్థం చేసుకుంటున్నాడండి, తెలుసుకుంటున్నాడండి. శాశ్వతమైన లోకంలో పరలోకం చేరాలి అని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టారు. తర్వాత ఈ లోకంలో మనకు రక్షణ కావాలని ఒకటి ఏంటంటే, పాకిస్తాన్ ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతుంటే అక్కడ రక్షణ భటుల్ని వాళ్ళని పెట్టేసి వాళ్ళు యుద్ధం చేస్తుంటే ఇక్కడ మనం ప్రశాంతంగా ఉన్నాం. ఈ రోజున మనం ఈ విధంగా నిలిచామనంటే కొంతమంది వ్యక్తుల త్యాగం. వాళ్ళని ఆ విధంగా ఏర్పరిచి ఆ విధంగా చేసింది ఎవరెవరంటే, వాళ్ళని నాకు ఆలోచన ఇచ్చి నడిపించింది ఎవరంటే దేవుడు. ఈ రోజున ఏదైనా కానీ మనం ప్రశాంతంగా ఉందామంటే దేవుడే మనకు ఆ రక్షణ, దేవుడే మనకు కాపుదల. ఇదిగో ఒక వ్యక్తి ప్రమాదకరమైన స్థితిలో నుండి వర్షం వస్తుంటే కొట్టుకొని వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతా ఒక డబ్బా దొరికి దాని మీద నుంచొని ప్రభువుకి ప్రార్థన చేసిండట. ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, నేను ప్రమాదంలో ఉన్నానంటే ప్రభువారు వెంటనే హెలికాప్టర్ పంపించారట. వాళ్ళు వచ్చి రానా ఆయన అంటే, కాదు కాదు ప్రభువే రావాలి అన్నట్టు. తర్వాత మరలా మొరపెట్టుకుంటే ప్రభు మనం ప్రార్థన చేస్తే వినే దేవుడు అండి. మొరపెట్టుకున్నప్పుడు పడవలో వచ్చి రానాయన అని వాళ్ళు అంటే, నేను రాను ప్రభువారే, ప్రభువు రావాలన్నట్టు. వరద ఎక్కువైపోయింది, తర్వాత కొట్టుకొని వెళ్ళిపోయిండు, చనిపోయిండు. ఆడికి వెళ్ళిన తర్వాత, ప్రభు నేను ప్రార్థన చేస్తే రాలేదే ప్రభు, నన్ను కాపాడలేదే ప్రభు అంటే, అరే వెర్రాడా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత హెలికాప్టర్ వచ్చింది, ఎవర్రా పంపించింది? నేనేరా వాళ్ళకి ఆలోచన ఇచ్చి పంపించాను. తర్వాత నీ మూర్ఖత్వం వల్ల నువ్వు వెళ్ళకోకుండా ఉంటే నేనే రావాలి అని అంటే, వెళ్ళకోకుండా మరలా నువ్వు ప్రార్థన చేస్తే మరలా నేను ఎవరిని పంపించినా? కడవను పంపించిందా? వాళ్ళు వచ్చి రమ్మంటే వచ్చినవా? నువ్వు రాలేదు. నువ్వు మొరబెట్టుకున్నప్పుడల్లా నీకు నేను సహాయం చేశాను, కానీ నువ్వు గమనించుకోలేదు. నేనే రావాలంటే, నన్నే చూడాలంటే నువ్వు ఇంకిప్పుడు చూస్తావు. లోకం విడిస్తేనే కానీ నువ్వు అక్కడ చూడలేవు నాయన, అక్కడ నన్ను చూడలేవు, చూసి నువ్వు తట్టుకోలేవు. నువ్వు నన్ను చూడాలంటే నువ్వు ఇక్కడికి రావాలి. అలాగే ప్రతి ఒక్క మనిషికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, సహాయం అనేది ఇతర వ్యక్తుల ద్వారా మనకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో అధికారాలు, పార్టీల పరంగా ఇన్ని అధికారాలు వస్తున్నాయి. వాటన్నిటినీ కూడా మనుషులకి మంచి కావాలి, మంచి చేయాలి అని దేవుని దృష్టిలో ఎవరైతే ఉన్నారో దేవుడు వారినే నియమిస్తారు. ఎవరికైనా ఏ అధికారం అని ఇచ్చేది దేవుడే. మనిషి క్షేమమే దేవుడు కోరుకుంటాడండి. మనందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. రక్షణను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఇదిగో ఇంకా సమయం ఉందలే, నేను మారు మనసు పొందుతులే, ఇంకా సమయం ఉందలే, నేను ఇంకా 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 నేను తెలుసుకుంటలే, ఇప్పుడే అంత వయసు అయిపోలేదులే, నేను లోకంలో జీవించాలి, ఇంకా ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వస్తే, లేదా నువ్వే వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏంటి? కేకల పెట్టినా కానీ తర్వాత విన్నావు. అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధంగా జీవించు, నీతిగా జీవించు, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించు. నువ్వు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకోడు. ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకోడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ